హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ప్రెజెంట్ నా ఛానల్లో 7,500 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా మనకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి లెటర్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా. సో దీంట్లో ఏంటంటే 6 డిజిట్ పిన్ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను, తర్వాత దీని గురించి చెప్తాను. ఓకేనా. సో చూడొచ్చు, మనకి ఇంట్లో పిన్ అయితే ఉంటుంది. ఒక 6 నంబర్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఇదేంటంటే ఇది మనకు ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది కదా. సో నా వీడియోస్ అన్ని మీరు చూసే టైంలో యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి కదా. ఆ యాడ్స్కి నాకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. ఆ రెవెన్యూ అంతా కూడా మనకు US డాలర్స్లో ఈ గూగుల్ యాడ్సెన్స్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో దీని నుంచి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో మన బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ గూగుల్ యాడ్సెన్స్ అనే వెబ్సైట్లో మనమైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది రావడానికి కారణం మీరే. ఎందుకంటే నేను జీరో నుంచి స్టార్ట్ చేశాను. సో మీరు సపోర్ట్ చేసుకుంటూ రావడం ఒక ఎత్తు. ఓకేనా. దాంతోపాటు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా సబ్స్క్రైబర్స్తో సంబంధం లేకుండా మంచిగా వ్యూస్ రావడానికి కారణం మీరే. చూడడం కానీ, లైక్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేయడం కానీ, అంతేకాకుండా కామెంట్ చేయడం కానీ, అదంతా మీ సపోర్టే. అంతేకాకుండా ఈ వీడియో చూడడంతో పాటు చాలామంది ఏంటంటే మన ఛానల్లో బైక్ సేల్ చేయడానికి కానీ, కార్ సేల్ చేయడానికి కానీ వాళ్ళు వీడియోస్ అనేది పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు పంపించడం వల్లనే నేను అప్లోడ్ చేస్తున్నా, అది మీ దగ్గర రీచ్ అవుతుంది. బికాస్ వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే నేను వీడియో చేయడము కష్టమే. ఈరోజు ఇది నేను చేతిలో పట్టుకోవడం కూడా కష్టమే. ఓకేనా. సో ఇది నాకు రావడానికి దగ్గర 7 మంత్స్ టైం పట్టింది. అంటే ఎప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో ఆ తర్వాత నుంచి నా మోనిటైజేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి నాకు 70 డేస్ టైం పట్టింది. బట్ ఇది రావడానికి, అంటే ఈ గూగుల్ యాడ్సెన్స్ లెటర్ అప్లై చేసినప్పటి నుంచి నాకు రావడానికి 18 డేస్ అయితే టైం పట్టింది. ఓకేనా. సో ఇది డిపెండ్స్ అపాన్ లొకేషన్. సో ఇది ముంబైలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. సో దానికి ఎంత దగ్గరలో ఉంటే అంత తొందరగా వస్తుంది, ఎంత దూరంలో ఉంటే అంత లేట్ వస్తుంది. ఓకేనా. సో ఇది పక్కన పెట్టేస్తాను, బికాస్ ఇది సేఫ్ అయితే ఉంచుతాను. ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ అని చెప్పాలి. మీ సపోర్ట్కి నాకు వచ్చిన ఒక గిఫ్ట్ అనేది చెప్పాలి. ఓకేనా. సో ఇది యాడ్స్కి సంబంధించింది. సో ఇప్పటి నుంచి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి యాడ్స్ వల్ల నాకు మనీ అనేది జనరేట్ అవ్వబోతుంది. అది ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఉండండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీ అందరికి తెలుసు కదా, మన ఛానల్ వచ్చేసి వెహికల్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంటే సెకండ్ హ్యాండ్ బైక్స్ అనేవి సేల్కి ఏవైతే ఉన్నాయో, కార్స్ కానీ బైక్స్ కానీ, అవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా, ఓనర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్తో సహా. ఓకేనా. సో మీ లొకేషన్లో వచ్చినప్పుడు మీరైతే పర్చేజ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా. ఒకవేళ మీరు కూడా మీ వెహికల్ కనుక సేల్ చేయాలి మన ఛానల్లో అనుకుంటే, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ వెహికల్ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేస్తే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. అంతేకాకుండా మీరు కూడా ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలి అనుకుంటే, మీ ఎలాంటి వెహికల్ కొనాలి అనుకుంటారో, మీ బడ్జెట్ అండ్ అంతేకాకుండా మీ లొకేషన్ కనుక కింద కామెంట్ చేస్తే మీ లొకేషన్లో, మీ బడ్జెట్లో మీకు కావాల్సిన వెహికల్ని నేను సెర్చ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. అండ్ అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మన ఛానల్లో కంప్లీట్గా వెహికల్కి సంబంధించిందే కాబట్టి ఈ సేల్కి ఉన్న వీడియోస్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా చెప్తే మీకు కూడా యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటి నుంచి మన ఛానల్లో యాడ్ చేయబోతున్నా. ఓకేనా. అది ఎలాంటి కంటెంట్ అంటే వెహికల్కి రిలేటెడే, బట్ ఏంటంటే వెహికల్కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, వాటి యొక్క మెయింటెనెన్స్ కానీ, అంతేకాకుండా వాటికి సంబంధించిన ఆర్సీ, అంటే బైక్ ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆర్సీ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, బైక్ కొనుక్కున్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, అంతేకాకుండా రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, బైక్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఆయిల్ కానీ, మైలేజ్ కానీ, వాటి యొక్క స్పేర్ పార్ట్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నా. ఓకేనా. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా అయితే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎంతైతే ఉంటుందో అంత యాక్టివ్గా నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ అనేవి చేస్తూ మీ ముందుకైతే తీసుకొస్తాను. సో మంచి ఇన్ఫర్మేషన్ని మీకు తెలియడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా.